హాయ్ హలో వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మా యాంకర్ మల్లీశ్వరి. సో ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీమ్ ద బర్త్డే బాయ్ మూవీ టీమ్. ఇది కామెడీ అనాలా, సస్పెన్స్ అనాలా, థ్రిల్లర్ అనాలా వాళ్ళ నోటి నుంచే చెప్పించుకుందాం. హాయ్. హాయ్. నీరసంగా ఉన్నారేంటి? మేము పొద్దు నుంచి ఇదే పనిలో ఉన్నానండి. అయినా సరే నీరసం ఉండదు, సమస్య లేదు. మీరు ఒకవేళ నీరసంగా ఉన్నా మేము యాక్టివ్ చేసేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా నీరసం పడ్డ పొద్దున్న నుంచి కూర్చొని. అవునా? అయ్యో సారీ అండి. అయితే ఓకే, సో బర్త్డే బాయ్ ఈ సినిమా రియల్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా చేశారు. సో నేను డైరెక్టర్ కోసం చాలా క్వశ్చన్స్ రాసుకొని వచ్చా. డైరెక్టర్ లేరు కాబట్టి ఎవరు ఆన్సర్ చేస్తారు? మేము మాకు తెలిసినవన్నీ ఆయన స్టైల్లో మేము చెప్పేస్తాం. ఓకే, బ్రైట్ స్టూడెంట్స్. సో బర్త్డే బాయ్ అని కానీ ఈ సినిమా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని తీసుకుంటే చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళి రాగానే ఫేమ్ వచ్చింది, 2-3 సినిమాలు చేశారు. లైక్ సోహెల్ కానీ సన్నీ కానీ 2-3 సినిమాలు చేశారు. వాళ్ళకి అనుకున్నంత హిట్ రాలేదు అండ్ ఫ్యాన్స్ కూడా తొక్కేశారు. సో మీరు అనుకుంటున్నారా మీరు సక్సెస్ అవుతారని? ఫ్యాన్స్ తొక్కేశారు సినిమా. అదే సోహెల్ గారు ఒక వీడియోలో అరే వెళ్ళండి రా సినిమా చూడండి రా అని ఏడ్చారు. అలా బిగ్ బాస్ నుంచి రాగానే 4 మూవీస్ చేశారు ఆయన. సో అనుకున్నంత సక్సెస్ రాలేదు ఆ సినిమాకి. మీరు అనుకుంటున్నారా మీరు సక్సెస్ అవుతారని? డెఫినెట్గా అండి. అంటే అది ఎవరి ఇండివిజువల్ వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు. ఒకరికి సక్సెస్ ముందు కొంచెం లేట్గా వస్తుందేమో తప్ప అందరికీ వస్తుంది. ఎవడైతే కష్టపడుతున్నాడో అందరికీ వస్తుంది 100%. ఈ అంతో ఇంతో ఈ సినిమాలో కొంచెం మెయిడ్ లీడ్ మీరే కదా? అంటే అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ డెఫినెట్ గా నా క్యారెక్టర్ డ్రైవ్ చేస్తుంది స్టోరీ. ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? ఇది డైరెక్టర్ క్వశ్చన్. ఎందుకు మిమ్మల్ని మెయిన్ లీడ్ మిమ్మల్ని? నన్నే ఆయన చూస్ చేసుకుంటా ఏం లేదండి. యాక్చువల్గా విస్కీ బ్రోకి నేను ఒక ఆర్టిస్ట్ ఉన్నానని కానీ లేదా బిగ్ బాస్ లోకి వెళ్ళానని కానీ టెలివిజన్లో చేశానని కానీ 1% కూడా తెలియదు. సమ్ కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు ఒక్కొక్క క్యారెక్టర్స్కి. వాళ్ళకున్న బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ లుక్ ఇలా అనుకుని ఉన్నారు. సో దాంట్లో ఆప్షన్స్ ఇచ్చారు. ఇస్తే అనుకోకుండా నాకు కాల్ చేశారు. సో నేను వెళ్తే నన్ను చూసి ఓకే వాళ్ళు అనుకున్న లుక్ ఉందని ఫైన్ అనుకున్నారు. ఆడిషన్ ఇమ్మని అడిగారు. సో నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇచ్చిన నచ్చే తీసుకున్నారు అంతే. దాని తర్వాత తెలిసింది ఆయనకి నేను బిగ్ బాస్ లో ఉన్నాను, ఇలా విరూపాక్షలో చేస్తున్నాను, ఎన్ని తర్వాత తెలుసు. చూసారా? అది మంత్రాలు చేసి ఎవరు అప్పటికి చూడలేదు. యాక్చువల్గా ఇది అంటే ఇండివిజువల్ గా వీళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళు పాపం చాలా కష్టపడి రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా విరూపాక్షతో పాటు ప్యారలల్గా స్టార్ట్ అయిన ఫిలిం ఇది. విరూపాక్ష షూట్లో ఉండగానే ఇది నేను షూట్ చేశాను. సో వాళ్ళకి తెలియదు ఇవన్నీ. ఇది లవ్ మీ ఇఫ్ యు డేర్ లో అదేమైనా చూసారా? అంటే ఇప్పుడు చూస్తున్నారు అన్ని డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కదా మేము షూట్ చేసింది. 2 years 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. సో 1.5 year బ్యాక్ అప్పుడు లవ్ మీ లేదు కదా. లవ్ మీ రీసెంట్ గా షూట్ చేసాం, వెంటనే రిలీజ్ అయిపోయింది. అంటే అది మాకు తెలియదు కదా. 2.5 years బ్యాక్ షూట్. 1.5 year బ్యాక్ షూట్ చేసాము. సో దాని తర్వాత వచ్చినవి నాతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా అన్ని సినిమాస్ చూస్తారు, డెఫినెట్గా జడ్జ్మెంట్ చెప్తారు. సో సేమ్ ఇలాగే ఎలా అయితే పార్టీలో గొడవ ఒకతను చనిపోయాడో, రియల్ లైఫ్లో మీరు వెళ్ళిన పార్టీస్ కానీ లేదంటే ఆన్ సెట్లో కూడా జోక్ అవుతూ సీరియస్ అవ్వడం కానీ మీరు కానీ డైరెక్టర్స్ కానీ లేదా మీరున్న నలుగురు కానీ? అంటే మెయిన్ లీడ్ బ్రో అన్నట్టు చెప్తున్నారు. ఓకేనా? అంటే అదే బేసిక్ గా మెయిన్ లీడ్ ఉన్న వాళ్ళు బర్త్డే బాయ్ టైటిల్. సారీ అండి. అయితే అంటే అలా కాదు, అందరం లీడ్ అని అంటున్నాను. అంటే మీరు అలా ప్రాజెక్ట్ చేస్తాను అంటే నేనేమో అదే చెప్తున్నాను. ఓవర్ యాక్షన్ ఒక్క నిమిషం చెప్పేది నేను. ఓవర్ యాక్షన్ అండి మామూలుగానే అన్నాను నేను. అందరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మీరు నోన్ పర్సన్ కదా అలా అడిగా నేను. యాక్చువల్లీ నేను చెప్పలేదండి. నేను మెయిన్ లీడర్ మీరు అన్నారు, మీరు చెప్పేశారు, మీరు చెప్పించారు. బట్ నేనైతే చెప్పలేదు. ఒకవేళ చెప్తే హర్ట్ అయితే సారీ. అరే నేను ఓవర్ యాక్షన్ ఏం చేయలేదు. నేను అంటున్నారు ఓవర్ యాక్షన్ చేయొద్దు. నువ్వు నిజంగా అదే చేస్తున్నావు, చేయొద్దని చెప్తున్నా. అశోక్ గారు మీరు విక్రాంత్ ఎందుకు ఆగం? అంటే ద బర్త్డే బాయ్ టైటిల్ లీడ్ ఆయన ఆగం కాదండి. అంటే నేను మామూలుగానే అన్నాను ఓవర్ యాక్షన్ అవుండలే. మరి ద బర్త్డే బాయ్ ఆయన టైటిల్ లీడ్ అండి, ఆయనే హీరో. చెప్పండి అడగండి. నేను అట్లా అనలేదు బ్రో. మీరు సీనియరే బ్రో. నేను అలా అనలేదు. సీనియర్ గీనియర్ కాదు, ఇదే వద్దు, తప్పు అంటున్నా. నేను అలా అనలేదు. సరే సారీ. అంటే మీరు లీడ్ అని నేను చెప్పలేదు డలింగ్. ఊరికే మీరు ఊరికే అరుస్తున్నారు బ్రో మా మీద. మేము మామూలుగానే మాట్లాడుతున్నాం అంతే. ఎక్స్ట్రా చేద్దాం అంతే. ఓకే డాలి, సారీ. ఎందుకు ఏమైతుంది? బాధ అయిందా? లేదండి, ఇలాగే ఆయన కూడా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తున్నాడు. నాకేం ఫ్రస్ట్రేషన్ లేదు బ్రో. మరి మాకెందుకు ఉంటుంది బ్రో ఫ్రస్ట్రేషన్? నాకుంది. ఆయనకి పండుతుంది కానీ మీకు పండట్లేదు. అంటే సీరియస్ అవ్వడం ఒకసారి అవ్వచ్చు కదా. ఎందుకండి?
ఓకే. సరే ఇంత ఫైర్ అవుతున్నారు కాబట్టి హీరోయిన్ టాపిక్ వద్దాం. అరే మాకు కూడా ఒక హీరోయిన్ ఉంటే బాగుండు, ఒక్కొక్కరికి ఒక హీరోయిన్ ఉంటే బాగుండు అనిపించిందా? ఫస్ట్ హీరోస్ని అడగండి, దాని తర్వాత నేను చెప్తాను. ఎందుకు బ్రో కూల్ కూల్. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. సరే మీరు ఆగండి, మీరు చెప్పండి. వద్దు, ఇప్పుడు మీరే మెయిన్ లీడ్. ఇంటర్వ్యూ అయిపోయే వరకు మిమ్మల్ని అడుగుతాను. బర్త్డే బాయ్ నువ్వే కదా బర్త్డే చెప్పు. బాయ్ మీ బర్త్డేకి వచ్చే మీరే ఆ. చచ్చిపోయారు. సారీ, మీ బర్త్డేకి వచ్చి సినిమాలో మీరు చనిపోయారు. లేదండి, ఒక 2 minutes కొంచెం సరే చెప్పండి. అంటే మూవీలో ఫీమేల్ లీడ్ ఉంటే బాగుండేది అంటే, ఈ మధ్య తెలుగు సినిమాలన్నీ ఫీమేల్ లీడ్ కోసం ఎక్కువ చూస్తున్నారు కదా. Yeah. మీరు డిస్కషన్ చేశారా ఫీమేల్ లీడ్ ఉంటే బాగుండు సినిమా కానీ? అంటే సినిమా కథ చెప్పినప్పుడు ఇది ఒక రియల్ స్టోరీ కదండి. సో అక్కడ లేడీ అవసరం లేకుండే, సో అక్కడ సిచ్యుయేషన్లో లేరు. బట్ మాకు అప్పుడు షూట్ చేసేటప్పుడు ఎప్పుడు హీరోయిన్ లేదు, ఈ ఫీలింగ్ లేదు. మేము అక్కడ ఆ కథ ప్రకారం ఫాలో అయ్యి వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రమోషన్స్కి వచ్చినప్పుడు చిన్న గ్లామర్ లేదని మాత్రం ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫీల్ నువ్వు చెప్పాలి. చెప్తున్నా కదా అంతే. యాయా అన్నారు. ఏం లేదు అంతే. సో అదే ప్రమోషన్స్కి వచ్చినప్పుడు మేము డెఫినెట్గా కొంచెం ఎవరిని ఉంటే బాగుండేది అమ్మాయి డెఫినెట్గా ఫీల్ అయ్యాం. అందరం ఫీల్ అయ్యాం. ఇప్పుడు అందరూ చిన్న ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కానీ ఓకే ఓకే. మరి మళ్ళీ అనకండి, అది ఫీల్ అవుతారు. మీరు నేను కామనే ఉన్నాను, మళ్ళీ మీరు ఓవర్ యాక్షన్ అన్నాం. ఇంకా దేనికి ఫీల్ అవ్వరు లిస్ట్ ఉండాలి, అది మాత్రమే కాదు మాట్లాడాలి. బ్రో, నేను కామ్గా ఉంటా అని చెప్పిన, కామ్గానే ఉన్నావు. నేను నిజంగా చెప్తున్నాను. ఏదో ఇక్కడ జోక్ చేయడానికి ఏం కూర్చోలేదు, నార్మల్గానే మాట్లాడాను. మీరు ఓవర్ యాక్షన్ అనేసరికి బ్రో కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సరే వదిలేండి, అది సమీర్ బెటర్ ఏం సమయం బ్రో, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. అదే చెప్తాడండి ప్లీజ్. వచ్చింది మన అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సినిమా ప్రమోట్ అవ్వాలి కానీ ఇక్కడ ఎవరు నాకు నేను ఇండివిజువల్గా ఇంటర్వ్యూలు ఇచ్చేయాలని లేట్ అవ్వాలి. నేను అసలు హీరోని కూడా చెప్పలా. అంటే చెయ్యొచ్చు కానీ ఇది మరి ఓవర్ యాక్షన్ అవ్వాలి. టూ మచ్ మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటున్నారు బ్రో మీరు. సరే వదిలేండి. మళ్ళీ భరత్ బ్రో కాల్ చేయాలి. ఎందుకు అనవసరంగా డిస్కషన్ ఏదో నేను విలన్ అవుతారు ఇప్పుడు అనవసరంగా. సరే నేను మిమ్మల్ని అడుగుతాను. ఆయన్ని అడగండి ప్లీజ్. ఆయన అదే ఫీల్ అవుతున్నారు. సమీర్ బ్రో మీరు రాండి. సరే రామకృష్ణ గారు. మళ్ళీ ఫస్ట్ ఇంత చేయకూడదు. ఆగు, సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వచ్చి కూర్చోండి. ఎందుకు ఫ్రెండ్ లాగా తీసుకోండి, ఎందుకు మీరు అంత హార్ష్ గా? అంటే ఫస్ట్ నుంచి ఇది సీనియర్ జూనియర్ అనేది మా షూట్ లొకేషన్ లో లేని ఇప్పుడు వచ్చింది ఇక్కడ. అదే ఇప్పుడు ఎలాగో మీ ఫ్రెండ్సే కదా. మే ఫ్రెండ్స్ ఏం కాదు, ఫ్రెండ్స్ అయితే కాదండి, మేము ఫ్రెండ్స్ అయితే 100% కాదు. నాకు కూడా ఏం ఫ్రెండ్ ఏం కాదు. నేను అదే చెప్తున్నా. సరే కూర్చొని ఫస్ట్ నుంచి చేసుకుంటాం. మీరు వచ్చండి, వేస్ట్ చేసేది పర్ఫెక్ట్ చేయాలి, డెడికేటెడ్ చేయాలి. అంటే మాకు మీ టెన్షన్ పడద్దు, ఇదే లేదు. చాలా పర్ఫార్మెన్స్ చేసావు కానీ పండితే బాగుండు. పండిందని అనుకుంటున్నాను నేను. మరి మా కెమెరామెన్ చెప్పాలి పండిందో దొరికిందో లేదు. పండిందా? మాకు ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం మేము పర్ఫార్మ్ సరే చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. మీరు మీ అసలు వీళ్ళిద్దరు ప్లానింగ్ ఇలాగే ఉంటాయండి. అట్ర బాబు అయిపోతా వాడి వల్ల దొరికిపోతున్నారు కదా, వాడు దొరికిపోతున్నారు. నేను దొరకటం కాదు, 5 రూపాయలు ఆర్టిస్ట్ నువ్వు. నువ్వు అన్నదా నేను రెచ్చిపోకూడదు కదా, పక్కన వస్తుంది సైలెంట్ అయిపోయా. సరే సినిమాకి వచ్చేద్దాం. సినిమాలో కొన్ని బూతులు ఉన్నాయి. ఆ బూతుల్ని ఎవరు అంటే ఇది కూడా డైరెక్టర్ క్వశ్చనే. బూతులు మాట్లాడేటప్పుడు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి, లైక్ మ్యాడ్ సినిమాలో కానీ డీజేటీలో కొన్ని బూతులు అవి ఇన్స్పైర్ ఏమైనా మాట్లాడారా, లేదంటే కంటెంట్ లో ఉందే మాట్లాడారా? ఇన్స్పైర్ అలా అదే ఇన్స్పైర్ కాదండి. జనరల్ గా ఇప్పుడు ఒక 5 members ఫ్రెండ్స్ నార్మల్ కూర్చొని ఒక పేక్ ఆడుతున్నా, లేదంటే కూర్చొని ఏదో మంది అవుతున్నా పార్టీలో, అంటే జనరల్ గా ఫ్రెండ్స్కి అలా అంటే ఒక కర్స్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా మా ఇంటెన్షన్ అది ఉండదు. ఇప్పుడు ఫ్రెండ్ని మేము తను మాట్లాడుకున్నా సరే మా ఇంటెన్షన్ అది లేకపోతే జనరల్గా క్యాజువల్గా మాట్లాడతాం. సో ఆ రియలిస్టిక్గా చూపించాలని చూపించడం, కానీ ఏదో సినిమా చూసి దానివల్ల ఏదో మైలేజ్ వస్తుంది, దాని నుండి ఆడియన్స్ వస్తుంది, దాని నుండి పాజిటివ్, దాని నుండి ఇంట్రెస్ట్ ఎంత క్రియేట్ అవుతుందో ఆబ్వియస్లీ నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. అంటే బోల్డ్ వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా కంపల్సరీ, అరే వెళ్ళి అట్ ది సేమ్ టైం నెగిటివిటీ కూడా వస్తుంది కదా, రిస్క్ తీసుకోవాలనుకోరు కదా. సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఇలాంటివి యూజ్ చేస్తే మీకు సినిమాకి వచ్చేస్తారా అని కూడా అంటారు. బట్ అలాగా మేము అదేమీ ఆలోచించలేదు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో కూడా ఈ మూవీలో సింగ్ సౌండ్ యూజ్ చేశారు. అంటే ఏంటంటే మీకు ఆ సిచ్యువేషన్ మీరు ఫీల్ అవ్వాలి.
ఆ ఆ సిచ్యువేషన్లో మీకు అది ఆ కస్వర్డ్ కూడా మీకు మీరు కనిపెట్టలేరు. ఐ మీన్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అట్లా అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే మీరు ట్రైలర్లో చూసారో ఆ 2-3 డైలాగులు మాత్రమే సినిమాలో ఉన్నాయి, అది అంతే తప్ప ఇంకా అంతకు మించి ఇంకెక్కడా అది యూజ్ చేయలేదు. అండ్ అంటే భయపడతారు జనరల్గా, ఫ్యామిలీతో పాటు చూడొచ్చా, మా కిడ్స్తో మేము చూడొచ్చా అని అనుకుంటారు అది కదా. ఫస్ట్ 15 minutesలో సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కలోక్యల్గా జస్ట్ జనరల్గా వచ్చే వర్డ్స్ అండ్ ఏదైతే ఒక 2 కస్ వర్డ్స్ ఉన్నాయో ఆ 2 ట్రైలర్లో ఉన్నాయి, సినిమాలో ఉన్నాయి. అవి వేయటం వల్ల చిన్న భయపడతారు కానీ బట్ అదేం లేదు. సరే, మీరు ఇప్పుడు ఇక్కడ ఇంత పర్ఫార్మెన్స్ చేశారు కదా ముగ్గురు, ఇప్పుడు ముందు. ఇక్కడ ఇప్పుడు ఇంతకు ముందు చేశారు కదా. ట్రై చేసాం. సేమ్ ఒక ట్రైలర్ లో కానీ బయటది కానీ ఒక 20 minutes సేమ్ పర్ఫార్మెన్స్ సీన్ లో పర్ఫార్మెన్స్ చేయండి. చాలా కష్టం. అరే చెయ్యండి, ఇప్పుడు చేశారు కదా. అది ఇందాక చేసి prove బాబు చేసుకున్నాను మీరు కదా. చేయండి అయ్యా, చూడాలని ఉంది నాకు. నీ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అంటే నేను నవ్వుకొని నిద్రపోతాడు. పడుకోమంటే పడుకుంటా. అదే కదా, Dialogues పడుకుని చెప్పలేవా? ఫస్ట్ అసలు వెళ్ళిపోయి పడుకుని పోతాడు. 30 minutes పడుకుంటే కావాలి మీకు. ఇంటర్వ్యూ అయిపోయిన వరకు పడుకుంటాడు. ఆయన నేను అడగదు చూస్తానంటే. లేదు అంటే ఖచ్చితంగా ఏం అందరూ performance అడిగిన అన్నారు క్వశ్చన్ అర్థం నేను కాదు. అడిగితే ఏమో ఉంటది. క్వశ్చన్ డైలాగ్ దయచేసి. ఏదైనా యాక్చువల్గా అడగండి, వీళ్ళిద్దరిని అడగండి. నేను మీరు ప్రతిసారి కూడా. అన్ని చేసి కూర్చున్నాను. మీరే గుర్తొస్తున్నారన్నా? లేదు, ఇప్పుడు ముగ్గురు ఒక 10 seconds కానీ 20 seconds అది. ఈయన పోతే కానీ నేను ఇన్వాల్వ్ అవ్వలేనండి scene లో. లేదు అందుకే. bro, మీరు సరే చేయండి. పోయాడు అనుకొని చెప్పండి. చెయ్యి ఊరికే డార్లింగ్, ఏదైనా అంటే చేయడం అదే చేయండి. ఇప్పుడు జరిగిన తర్వాత ట్రైలర్ లో ఉంది కదా ఆ డైలాగ్ అని చెప్పండి. అరే ఏం చేశారు మరి? రవి బ్రోనే. రవి బ్రో ఏం చేశారా ఇది ఒక డైలాగ్. చేశారా ఏం చేశారా అన్న? బర్త్డే అంటే కొట్టుకుంటూ కొట్టి? అన్న వాడే అన్నాడు సత్తిగాడు. చాలు ఓవరాక్షన్. తెలుసా? అవయ్ మీ ఓవరాక్షన్ మీదేం లేదా? ఆయన పడుకున్నారు. నేను అప్పుడు పడుకున్నాను కదా ఆ scene లో. ఇప్పుడు పడుకున్నామన్నా కూడా మళ్ళీ మేము ఆర్టిస్ట్ లో మేము కాదా మేము అంటే మీతోనే యాక్చువల్ దాని ముందు మాట్లాడతారా? సీన్స్ ఇంకా చెప్పేస్తే అలా 19th అంటారే. చూడండి. 19th చూడండి. 19th లో మీ పర్ఫార్మెన్స్ ఉంటది అనమాట. సో ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ చూస్తానండి నేను. ఇప్పుడు So- చెప్పకూడదు. ఏంటి? ఇప్పుడు చూపి చెప్పకూడదా ఇప్పుడు? విక్రాంత్ నేను మళ్ళీ సీరియస్ అయిపోతా. పేరు మర్చిపోతుంది. పేరు మర్చిపోతే సీరియస్ అవుతారేమో అని. చెప్పండి. సో విక్రాంత్ గారు మీ ఫస్ట్ మూవీయా? అంటే దానికి ముందు వెబ్ సిరీస్ చేశాను, వ్యవస్థ అని, హలో వరల్డ్ అని కొంచెం మూవీస్ చేశాను. బట్ లీడ్ గా ఇది ఆ సిరీస్ లో అయినా మీకు జోడీ ఎవరైనా ఉన్నారా అమ్మాయిలు? జోడియా? జోడీస్ అంటే ఉన్నారు. జోడీ ఆ సిరీస్ లో కూడా వీడే జోడి నాకు. లేదు అంటే ఇద్దరం కాదు దాంట్లో యాక్ట్ చేశాను. అంటే మీరు అనేది ఫీమేల్ లీడ్ అలా మీకు జోడీగా ఆ జోడీ కాదు నేను చెప్పి. లేదు లేదు. మరి మీకంటే మీరేం చేశారు ఇంతకుముందు? నేను ఫస్ట్ సినిమా సార్ అండి చేసింది. సార్ దాంట్లో స్టూడెంట్స్ లో ఒక స్టూడెంటా ఆ, మీరు? అవునండి. ఇప్పుడు 3 years బ్యాక్ షాక్ చూస్తే అర్థం కాదు. చేశాను. ఆ తర్వాత G5లో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ ఆనందరంగ గారి డైరెక్షన్ ఓకే. మంచి క్యారెక్టర్ చేశాను. ఇంకా తర్వాత ఇదే ఇంకా ఆడిషన్ వైజ్ వచ్చారా? అన్ని ఆడిషన్స్ అన్ని ఆడిషన్స్. ఇది కూడా ఇది కూడా ఆడిషన్. అర్థమైపోయిందండి. మీరు ఇక్కడ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అక్కడ ఏం చేశారో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఎవరో ఒకటి చేయాలి కదండి. ద బర్త్డే బాయ్ ఈ సినిమా అంటే రియల్ స్టోరీ కాబట్టి మంచి హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మంజిమల్ బాయ్స్ లెవెల్లో? అంటే పర్సనల్గా నాకైతే కనుక రియల్ స్టోరీ అనేది ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా బాగుంటే కనుక రియల్ స్టోరీ అయినా కాకపోయినా డెఫినెట్గా ఆడియన్స్ చూస్తారు. బట్ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే అందరికీ ఉంది ఇది రియల్ స్టోరీ అని. యా, మా ఫీలింగ్ ఏంటంటే జనరల్గా అంటే కొత్త వాళ్ళమే ఎక్కువ ఉన్నాము. సో అంటే చిన్న సినిమాస్ ఈ మధ్య థియేటర్కి వస్తారా జనాలు అనే కన్ఫ్యూజన్ అందరూ. కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు అండ్ దట్ టు బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా లేని యాక్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ లేని డైరెక్టర్, అలా కూడా మనం తీసుకోవచ్చు. సో మీకు ఉంటుంది కదా కొంచెం ఫియర్, అరే రిలీజ్ అయ్యే వరకు సక్సెస్ అయినా కాకపోయినా అప్పటి వరకు మీకు కొంచెం ఫియర్ ఉంటుంది, అలా అది చెప్పండి. అదే అంటే యాక్చువల్లీ ఆ ఫియర్తోనే మేము యాక్చువల్లీ ప్రమోషన్స్ చాలా అంటే డిఫరెంట్గా ప్లాన్ చేసి చేస్తున్నాం. మా గట్ ఫీలింగ్ ఏంటంటే థియేటర్కి ఆడియన్స్ వస్తే కంపల్సరీ వాళ్ళు సినిమా ఒక నచ్చుతుంది వాళ్ళకి, అదైతే అష్యూర్డ్గా చెప్పగలుగుతాం మేము. అంటే ఈ సినిమా ఏదో మా యావరేజ్ రా బాగాలేదు అనే టాక్ అయితే రాదు. మినిమం బాగుంది, కొత్త వాళ్ళు బాగా ట్రై చేశారు నుండి చాలా బాగుంది అనే స్టేజ్ వరకు వెళ్తుంది, అదైతే అష్యూరెన్స్. మీకు ఎలా అనిపించింది స్టోరీ వినగానే? అంటే సినిమా బాగుంది, నేను చేయగలనా, లేదంటే నన్ను తీసుకోగలుగుతారా? ఆడిషన్ ఇవ్వగానే సెలెక్ట్ అయ్యారా, వెయిటింగ్లో పెట్టారా మీరు? ఆడిషన్ ఇవ్వగానే నాకు అర్థమైంది వాళ్ళకి నచ్చిందని. సో మనలాగా ఎంతమంది ఆ క్యారెక్టర్ ఉన్నారో వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా.
నాకు ఒక 1 వీక్ తర్వాత మా ప్రొడ్యూసర్ గారు కాల్ చేసి మా ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్లో మీరే ఉన్నారని చెప్పారు. సో అట్లా వచ్చాను. అదే చెప్పాను మరి నేను చెప్పంటావు. సో ఇలాగే దీంట్లోకి వచ్చాను. అవును, నాకు నా ఫోన్ చేసి చెప్పింది మాట. ద బర్త్డే బాయ్ సినిమాలో లాగా మీకు కూడా యుఎస్లో కానీ యూకేలో కానీ ఇన్ కేస్ సినిమా చేయకపోతే అక్కడికి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉండేనా? నాకైతే అసలు లేదండి. ఫస్ట్ నుంచి ఫిక్స్. నాకు ఓ తెలిసినప్పటి నుంచి సినిమానే. నేను సినిమాలోనే ఉందాం అనుకున్నా, చేద్దాం అనుకున్నా. అంటే ఫ్యామిలీకి దూరం అంటే వెళ్ళి ఉండలేను బేసిక్గా. దూరం ఫ్యామిలీకి దూరంగా ఉండలేరు. ఇండియా దాటి వెళ్ళి అంటే జస్ట్ వెకేషన్ అంటే నార్మల్ గా ఎవరికైనా ఎక్కువ అబ్బాయిలకి ఎక్కువ ఉంటది యుఎస్ వెళ్ళాలి, చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలి, జాబ్స్. ఆ ఫేస్లు కాదండి. ఏమైనా కానీ హాలిడే ట్రిప్ కి వెళ్ళే ప్లేసెస్ లానే మీకు ఇష్టం ఉండదు? ఫస్ట్ టైం వింటున్నా నేను. ఒక అంటే అబ్బాయిలకి అసలు ఇష్టం ఉండదు ఎవరైనా ఇష్టం ఉండే ఏం కాదు. కాదండి, ఎలా అంటే ఇప్పుడు అలా ఆ ప్లేసెస్ అన్ని ఏదో వెకేషన్ కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావడానికి అలాంటి ప్లేసెస్ నా దృష్టిలో అయితే ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళి ఉండి చేయాల్సింది అదవట్లేదు. అలానే అనుకో నేను కూడా అలాగే. ఓకే. అండ్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ వరుదిని పరిణయం సీరియల్ కదా, అదే మొగలి రేకులు ఫస్ట్, తర్వాత వరుది. సీరియల్కి ముందే అనుకున్నారా మీరు? ఫస్టే సినిమా సీరియల్ నేను చెయ్యాలి, హీరోని అయిపోతా నేను ఖచ్చితంగా అనుకున్నారా మీరు సీరియల్ చేసేటప్పుడు? అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ థింగ్ అందరికి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరికీ టార్గెట్ మూవీ ఉంటుంది. ఎవరికి సీరియల్ లేకపోతే యూట్యూబ్ ఇలా అని ఉండదు పర్టికులర్. నాకు ఆ టైంకి నాకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్కి నాకు వెంటనే ఆపర్చునిటీ సీరియల్స్లో వచ్చింది. సో అక్కడ బిజీ అయిపోయాను. దాని తర్వాత ఎప్పుడు గ్యాప్ తీసుకుంటే లేదు. బట్ నాకు ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు మైండ్లో ఉండేది మూవీ 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 అని ఉండేది. సో ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు కొంచెం గ్యాప్ దొరకడం వల్ల నేను కంప్లీట్గా మూవీస్కి షిఫ్ట్ అవడానికి ఛాన్స్ దొరికింది. అంతేగాని హీరో అయిపోవాలని డే 1 నుంచి లేదు. యాజ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని మాత్రం ఎప్పటి నుంచో ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాగా చేస్తాడు అనేది ప్రూవ్ చేసుకోవాలనేది ఉండేది నాకు. మీరు ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా తర్వాత సూపర్ డూపర్ హిట్ తర్వాత మీరు అందరూ ఇలా సపోర్ట్ రూల్ చేస్తారా, లేదంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా హీరోలా చేసుకుంటారు? ఈ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఏదైనా హీరోస్ అలానే కదా. ఇప్పుడు హీరోస్ అనే లేదు ఇప్పుడు ప్రెసెంట్. మంచి క్యారెక్టర్ నేను ఇప్పుడు అదే చెప్తాను కదా, నేను మెయిన్ లీడ్ వచ్చినా చేస్తాను, క్యారెక్టర్స్ వచ్చినా చేస్తాను, అన్ని వచ్చినా చేస్తాను. 100% మీకు తెలుసు కదా. యా మీరండి విక్రాంత్ గారిని అడగకపోతే ఫీల్ అవుతారండి. అవ్వాలి మరి. లేదు అంతే అండి. మీరు చెప్పండి, అంటే నార్మల్ గా మీరు మిమ్మల్ని మీరు ఫేస్ లో చూసుకున్నప్పుడు నాకు ఏ రోల్ అయితే సెట్ అవుతుందని మీరు అనుకుంటారు? అంటే సెట్ అవుతుంది అంటే జనరల్గా ఇప్పుడు నేను చెప్పలేను కదా అది. అంటే మనం అల్టిమేట్ టార్గెట్ మంచి హీరో అవ్వాలి, కమర్షియల్ హీరో అవ్వాలని అనే దాని వైపే వెళ్తాము. దాని మధ్యలో ఎనీ సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా సరే మేమైతే రెడీగా ఉంటాం. వాళ్ళు సో డైరెక్టర్స్ మన ఫేస్లో ఏం కనపడుతుందో, వాళ్ళకి నెగిటివ్ షేడ్ కనపడుతుందా లేదంటే కామెడీ కనపడుతుందా, సో వాళ్ళు ఇస్తారు. సో ఎనీథింగ్ ఇస్ అ క్యారెక్టర్ అంతే. సరే, మీ కో ఆర్టిస్ట్లను అడుగుదాం. మీలో మీ ఫేస్లో ఏం కనపడుతుంది చెప్పండి. నాకైతే ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. అంత పంచాయత్ చేసినాక కూడా మీకు అది సగం సగం చేశాడు కదా, అదే ఇన్నోసెంట్. మీకు ఆయన ఫేస్ లో ఎలాంటి రోల్ అయితే బాగుంటాడు యాజ్ ఎ ఫ్రెండ్ గా, కో ఆర్టిస్ట్ గా? ఫ్రెండ్ అంటే నేను నాకు జడ్జ్మెంట్ ఉండదండి నిజంగా. ఎందుకు చెప్తాను నేను అది రైట్ టైం రైట్ మాట. ఇది మాత్రం బయట వాళ్ళు చెప్తా కానీ రెగ్యులర్ గా చూస్తాం కదా, చూస్తాం కాబట్టి మనం చెప్పగలం. మనోని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే విలన్ లాగా, బాగా రిచ్ సన్ లాగా అలా క్యారెక్టర్స్ కనిపిస్తుంది. బట్ రియాలిటీ మనం మాట్లాడామంటే మనోడి దగ్గర ఉన్న ఫన్ కానీ, మనోడి టైమింగ్ కానీ, కమర్షియల్ హీరో అట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి. బట్ చూస్తాం లుక్ మాత్రం అలా ఉండదు. మీరు చెప్పండి వీళ్ళిద్దరిలో అలాగా. మనోడా నాకైతే మంచి సీరియస్ రోల్స్ కూడా పర్ఫామ్ చేస్తాడు. వ్యవస్థ మీరు చూస్తే ఒకసారి హై ఎమోషన్ కూడా క్యారీ చేయగలుగుతాడు. కానీ కామెడీ టైమింగ్ చాలా చాలా స్ట్రెంత్ తనకి. మీరు ఈ సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు. చాలా మంచి కాంబినేషన్. రవికృష్ణ గారు, రవి అన్న అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మేము చెప్పేది ఏముంది ఇక్కడ? మేము కూడా ఆర్టిస్ట్లమే అన్న, ఒప్పుకోవట్లేమని. మేము అది సరదాగా చేసింది. నేను జనరల్ గా అట్లా ఫస్ట్ 2 minutes నిజమే అనుకున్నా. నమ్మినారు కదా అయితే. ఆయన నవ్వి నాకు ఓకే వీళ్ళేదో నేను సమాధానం అవుట్ చెప్తున్నా, కవర్ చేస్తాను. మంచి ఆర్టిస్ట్ అనుకున్నాను, దొరికిపోయింది. ఈ సీడ్ పవర్ అది, ఈ సీడ్ పవర్. ఇంకా టైం అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ. కష్టంగా ఏం లేదు, నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన. మళ్ళీ మిమ్మల్ని అవి అడిగితే మీకు కూడా బోర్. ఏం కాదు,
అందుకే అడగమన్నాను. ఓకే, జూలై 19th ఎందుకు వచ్చి చూడాలి? అంటే ఎందుకు మీ సినిమా? అదే మా డైరెక్టర్ గారు ఉంటే చెప్పేవాళ్ళు, మేము ఎంత చెప్పినా సరే. మీరే చెప్పాలి. అదే మా డైరెక్టర్ గారు ఉంటే బాగా చెప్పేవాళ్ళు. అంటే ఫ్యామిలీలు ఎందుకు చూడొచ్చు, కిడ్స్ ఎందుకు చూడొచ్చు, అంటే చదువుకునే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఎందుకు చూడొచ్చు, అండ్ దట్ ఇలాంటి బర్త్డే పార్టీస్ చేసుకుంటారు వెళ్ళి సపరేట్గా, వాళ్ళు కూడా చూడాలి కదా, ఎందుకు? బేసిక్గా మేము ఎంత చెప్పినా సరే మీకు ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. సో ఒక మంచి ఎఫర్ట్, మంచి మూవీ చేసాం, జెన్యున్గా ఒక ట్రై చేసాం, అండ్ ఒక లైఫ్లో రియల్గా జరిగిన కథ ఇది, అదే జెన్యున్గా పోర్ట్రే చేయాలని చూసాం. సో డెఫినెట్గా మీరు వస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వరు, ఆ ప్రామిస్ అయితే చేయగలం. ఎండ్ ఆఫ్ ది డే మీ ఇష్టం ఇంకంతే. యా, చేయమంటారా? అంతే అండి. అంటే మీరు ఫస్ట్ అడగలేదు కదా మమ్మల్ని అన్ని అమ్మో వద్దండి, ఆపేసేయండి. ఫైనల్ గా ఒకటి మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను నేను. సో వెళ్ళిపోమంటారా? నవ్య స్వామి గురించి ఏదైనా చెప్పొచ్చు కదండి. అంటే కొన్ని షోస్ లో ఏమో మీరు ఆల్రెడీ కపుల్స్ అనుకుంటున్నారు, కొన్ని షోస్ లో ఏమో త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటున్నారు. అసలు మీకు నిజంగా ఏదైనా ఉందా మీ మధ్యలో కాలేదంటే మీరు కూడా రష్మి సుధీర్ లాగా ఏదైనా ఆన్ స్క్రీన్ వరకేనా? డెఫినెట్గా తన నా బెస్ట్ ఫ్రెండ్, తనతో బాండ్ అయితే 100% ఉంది. బట్ అది మీరు ఏదైతే అనుకున్నారో అలా కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. బాండ్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్ Bond, అనుకునే అంటే ఒకటి చెప్పండి. అదే ఫ్రెండ్ అంటే బాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ కదా, ఉంటారండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, బాండ్ ఉంటుంది. అదే బాండ్. అదే అంటే ఇలా రూమర్స్ అనుకుంటున్నారు కదా, దానికి ఒక ఆన్సర్ చేయండి అంటున్నా. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి, దయచేసి ఆ రూమర్స్ ఆపేసేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎనీవే ఆల్ ద బెస్ట్ టు ద బర్త్డే బాయ్స్ మూవీ టీమ్. అండ్ Thank you జూలై so much, 19 thank థియేటర్స్ లోకి వస్తుంది, అందరూ చూడండి, వెళ్ళి సక్సెస్ చేయండి. వీళ్ళ ఫన్ ని సక్సెస్ మీట్ లో కూడా చూద్దాం. సో ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.